తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మాట మాకు రావాలి, మేమెంతో మాకు రావాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన వెనుకబడిన కులాలు చూస్తే ఒకటి మాత్రం అనిపిస్తుంది. ప్రప్రదంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి త్వరలో వస్తారు అన్న భావన కలుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తుందని భావించారు. కానీ ఇంతవరకు 70 సంవత్సరాలే బీసీ ముఖ్యమంత్రి వస్తుంది పోతుంది కానీ ఏ రోజు కూడా ఆ పల్లకిని ఎక్కలే. ఎప్పుడో పల్లకి మోసుకుంటే ఉన్నాం, మనం పల్లకి ఎక్కలే. కానీ మన తాత ముత్తాతలాగా మనం బొట్టుబుట్టలు నాలుగు పంపకుండా డెఫినెట్ గా మేము పల్లకి మోయేవరా బాయ్, పల్లకి ఎక్కి కూర్చుంటామనే విధంగా కూడా ఈ రోజు పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42 శాతం ఇయ్యాలి ఇచ్చేదే గుద్దుకుంటాం, పక్కా గుద్దుకుంటాం. గుద్దుకునే పరిస్థితి కట్టింది, తప్పుకునే పరిస్థితి లేదు. ఇస్తేనే అయ్యండి, లేకపోతే గుంజుకుంటా కూడా అన్ని సిద్ధంగా ఉన్నాం. ఎందుకోసం కామారి డిక్లరేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గంపగుత్తగా బీసీ ఓట్లు అన్ని వేసుకున్నావు, ఏం చెప్పినావు ఒక్కసారి గుర్తు వేసుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద వర్కులు కానీ కాంట్రాక్టులు కానీ ఆ కాంట్రాక్టులు ఎన్ని వేల కోట్లు కానీ అందులో 42% బీసీలకు కేటాయిస్తాను. ఈ రోజు ఒక 100 పనులు నడుస్తున్నాయి. ఎవరన్నా ఒక్కరన్నా బీసీ పని చేస్తున్నాడన్నా, ఎవరికన్నా బీసీ కేటాయించావా? మళ్ళా గాలి ఆంధ్ర పాలకు రావాలి, 1000 కోట్ల సీతారామ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులు ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈరోజు బీసీ కేటాయించింది. నెంబర్ 1 మోసం. నెంబర్ 2 42%. అక్కడ ఎవరు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇదే విషయంలో, కానీ ఒక్క నిమిషంలో మైక్ కట్ అయింది. బహుశా ఇక్కడ మైక్ కట్ కాదు కాబట్టి అది కూడా మనం మాట్లాడుకునే అవసరం ఉన్నది. అసెంబ్లీలో మాట్లాడితే బీసీలో 40 సీట్లు రిజర్వేలు అనగానే మైక్ కట్ అవుతుంది. ఎంతగానో ముట్టుకోవాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, 42% మీరు ఇస్తాను మోసం చేసింది. మొత్తానికి గంపగుత్తగా బీసీల ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. ఈ రోజు ఆర్డినెన్స్ అంటుంది, జీవో అంటాను. సోదరులా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 540 ఎంపీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జడ్పీటీసీలు ఉన్నాయి. మీరు ఎన్నికలు ఓటు అంటారు కదా, ఆ 500లో మా ఓట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, కేటాయించండి మోరే. 540 ఎంపీలు ఉన్నాయి, 500 జడ్పీసీలు, జిల్లా 227 బీసీలు అని చెప్పి మీరు ఫస్ట్ అనౌన్స్ చేయండి. మా జిల్లా పరిషత్లు 30 ఉన్నాయి, ఇప్పుడు 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఏదో ఇప్పుడు అనౌన్స్ చేయండి. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి. ఆ బీసీలను మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపల్ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. ఇన్నిట్లలో కూడా మా వాటా చెప్పండి, ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు. 12,750 సర్పంచ్ ఉన్నారు, మా వాటా మాకు కేటాయించి అన్ని కూడా మేము బీసీకి ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ గారు గీసిన తర్వాతనే ఎన్నికల పోండి కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోటుగా ఆగుతాం, మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. నువ్వు మోసపుచ్చే కూడా మోసపోయే పరిస్థితి. సోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తాత ముత్తాత తప్పు చేసి రోజు భయపడి రోజు, కానీ మనం తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధాకారం అయిపోతుంది, మన బాధితుల యొక్క భవిష్యత్తు అంధాకారం అవుతుంది. ఈ రోజు మనం ఉన్న స్థాయిలో మన బిడ్డల భవిష్యత్తు అంధాకరించుకోవాలి. డెఫినెట్ గా మనం కొట్లాడి మన పిల్లలకు ఎట్లయితే ఆశితమో మనం కొట్లాడి ఈ బీసీ మాట కూడా మన భవిష్యత్ తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరినీ ఒక పౌరులుగా మన యొక్క రాజకీయ నాయకులు ఉన్న ఒక ప్రముఖులుగా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మన పోరాటాన్ని భావితరానికి ఉన్నాయి. ఏం కొట్లాడుతున్నాం? సంఖ్యాపరంగా రాజ్యాధికారంలో మేమెంతో మాకింటే ఇవ్వడానికి అందరం ఇష్టపడలేదు. మేము మా సంఖ్యాకి చూడండి, మాకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి సోదరులారా ఈ రోజు ధర్నా చేసిపోవడం కాదు, ఈ ధర్నా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే 42% ఆర్డినెన్స్ కాదు, చట్ట సభలలో 9th షెడ్యూల్లో ముందు పలికి ఆ చట్టం తీసుకొచ్చి మాకు తీస్తేనే మేము నమ్ముతాం. కానీ జీవో ఆర్డినెన్స్ ఇవ్వాలనుకుంటే 20 నెలలు ఎందుకు ఏం చేస్తున్నాం? మరి
జీవోదారుని రిజర్వేషన్ రావాలంటే ఆర్డినెన్స్ దాన్ని రిజర్వేషన్ రావాలంటే మరి 20 రోజులు ఎందుకు కాలం 20 నెలలు ఎందుకు కాలం చేస్తావు? అప్పుడు అయ్యొచ్చు కదా. నీకు కూడా చేసి నామినేషన్ జీవోదారు ఆర్డినెన్స్ ద్వారా ఎట్టి బస్సులో ఈ చట్టం నిలబడాలి. చట్టం నిలబడాలంటే తమిళనాడు తరఫా ఇవ్వమని చెప్పినాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా సూటిగా ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో ప్రపంచంగా 42% దాటి రిజర్వేషన్ వచ్చిందంటే తమిళనాడులో వచ్చింది 69% దాకా. ఆ రోజు వాళ్ళు వేసింది జయలలిత ఎవరన్నా, జయలలిత అగ్రవం మనకు కావచ్చు, కానీ ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు చట్టంలో బీసీలో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అక్కడ ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంపీలను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చున్నది. పివి నరసింహరావు ముఖ్యం ప్రధానమంత్రి చెప్పింది పూర్వతోటి. పివి నరసింహరావు నాడు మా బీసీలకు ఈ పార్లమెంట్ లో బిల్లు పెట్టి 96 పోటీ చేయకపోతే నేను పరిపాలన అనేది తమిళనాడులో చేయ, నా పరిపాలన మొత్తం ఢిల్లీలో చేస్తా పోను అని బీసీతో కూర్చున్నాయి. కాబట్టి ఆ రోజు చట్టసభల్లో 96 బిడ్డ చేస్తున్నాం. మరి ఏరా రేవంత్ రెడ్డి పోయినావా? ఢిల్లీకి అయినావా? మనం పట్టుకపోయినావా? ప్రధానమంత్రి వచ్చినావా? పార్లమెంట్ లో పెట్టినావా? ఇదే బూటూరు అసలు జంతర్ మంత్రులుగా చేసుకోవచ్చు. ఏం లాభం జంతర్ మంత్రులుగా చెప్తే ఇలా నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే అసలు పక్కన తీసుకెళ్ళండి, మొత్తం అసెంబ్లీ తీసుకెళ్ళండి, పార్లమెంట్ తీసుకెళ్ళండి. ఢిల్లీలో కూర్చున్నాం పని ఢిల్లీ వస్తుందా? ఢిల్లీలో మోదీ దగ్గర కూర్చొని ఆ యొక్క తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పొందుపట్టిదాకా ఢిల్లీ విధిలేదు లేదు, ఢిల్లీ కదిలేదని చెప్పండి. డెఫినెట్ గా దిగొస్తుంది మోడీ ప్రభుత్వం. చేయలేదే మనం చిత్తశుద్ధి లేదా? కాబట్టి ఈ యొక్క తమిళనాడు ముఖ్యమంత్రి అగ్రమణ జయలలిత గారు ఎలా అయితే సాధించుకొచ్చిందో అలా సాధించుకొచ్చిన బాధ్యత ఈ సాధించారు రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఇప్పుడైనా మీరు తీసుకెళ్ళండి. ఇంకా కూడా మమ్మల్ని కళ్ళు వెళ్ళి మాటలు చెప్పింది మధ్య పెట్టకండి. ఈ రోజు ఉన్న మా బీసీతనం కూడా ఆదేశాలు ఉన్నారు కాబట్టి మా వాట మాకు ఇవ్వండి, లేకపోతే మా వాట గుంజుకుంటాం సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్ద సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నేనెంతో మా వాటా అంతా, బీసీలెంతో బీసీల వాటా అంతా వర్తిల్లాలి. గౌరవనీయులు దయచేసి ఒక మాటలో అయిపోతుంది.